అధ్యాయం 18వ వచనం నుంచి. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలు. ఇక్కడ మనము యేసుక్రీస్తు వారు జనన విధమెట్లనగా ఆయన పుట్టుక గురించి, ఆయన ఏ రీతిగా ఎవరి యొక్క గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైనా జన్మించాడు అంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రిస్మస్ అనేది యేసుని ఆరాధించుట. క్రిస్మస్ అంటే కిస్మిస్ కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని మహిమపరచుట, క్రీస్తుని గణపరచుట. క్రిస్మస్ అంటే ఆయనతో మనం సహవాసము కలిగి ఉండుట. క్రిస్మస్ అంటే ప్రతిరోజు మనము క్రిస్మస్సే. ప్రతిరోజు దేవుని ఆరాధించాలి. ప్రతిరోజు మనం ఆత్మీయంగా పరిశుద్ధత కలిగి ఉండటమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే మనము చాలా జాగ్రత్తగా ఉండటమే. క్రిస్మస్ అంటే మన పిండి వంటలు, కొత్త బట్టలు వేసుకుంటామా, ఇంటికి సున్నాలు వేసుకుంటామా, లేకపోతే అన్ని అడవిడి చేయడమా, అది కాదు. ముఖ్యంగా మన హృదయము పరిశుద్ధత కలిగి ఉండాలి. అదే క్రిస్మస్. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది క్రిస్మస్. దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. మన ప్రవర్తన బాగుండాలి. అది క్రిస్మస్. మన యొక్క హృదయము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన చూపులు, మన మాటలు, మన చేతి పనులు, కాళ్ళ నడకలు, హృదయాలు, తలంపులు అన్నీ ఒక మాదిరిగా పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే అదే మన హృదయంలో క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ అనేది మనము ప్రార్థన అంటే ప్రార్థన చేయడమే మన క్రిస్మస్. దేవుణ్ణి ఆరాధించడం, ఆయన భయభక్తుల్లో మనం ప్రార్థన చేసుకోవడం, భయభక్తులతో వాక్యం వినడమే మన క్రిస్మస్. దేవుని సంతోషపెట్టడం. క్రిస్మస్ చేసుకుంటున్నాము అయిపోతుంది అనుకోకూడదు. మన హృదయంలో ప్రతిరోజు క్రిస్మస్ అనే ఆరాధన మనం కలిగి ఉండాలి. క్రిస్మస్ అనే సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. క్రిస్మస్ అనే పరిశుద్ధతను కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క పుట్టుకని మనం జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయన పుట్టి చనిపోయి తిరిగి లెగిసి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. అయినా ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే క్రిస్మస్ అనేది మన జీవితంలో సంతోషంలో ఆనందాలే కలిగి చేస్తుంది. యేసు ప్రభు వారిలో ఆ యొక్క జనన విధం ఎట్లనగా క్రీస్తు మన కొరకు ఆయన కన్య అయిన మరియా యొక్క కడుపున ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన గొప్ప దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. ఆయన లోకరక్షకుడు. ఆయన లోకానికి వెలుగై ఉండడానికి వచ్చాడు. ఆయన లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు. లోకాన్ని ఆర్పడానికి రాలేదు. లోకాన్ని నాశనం చేయడానికి రాలేదు. లోకాన్ని చంపడానికి రాలేదు. లోకంలో ఉన్న మనల్ని చంపడానికి గెంటి వేయడానికి రాలేదు. ఆయన లోక రక్షకుడు. ఎందుకన్నారంటే లోకములోనికి ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రేమ స్వరూపి కాబట్టి, లోకానికి రక్షకుడై ఉన్నాడు కాబట్టి, లోకములో మనలందరినీ కూడా వెలిగించడానికి, మనలను రక్షించడానికి, మనలను కాపాడడానికి, మనలను క్షమించడానికి, మనలను పరలోకం తీసుకుని వెళ్ళడానికి, మనలను ఆయన ఏ రీతిగా భూలోకానికి రావలసిగా వచ్చింది.
మనం పోలిక చొప్పున ఆయన ధరించుకుని భూలోకానికి వచ్చాడంటే మనం ఎంత ధన్యులం, ఎంత గొప్ప ఆశీర్వదించబడతాం, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. యేసయ్య నీతో నాతో ఉండాలంటే నువ్వు రోజు క్రిస్మస్ నీ హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. నీవు చాలా గొప్ప ధన్యుడు, అప్పుడు ధన్యురాలివి. ఇక్కడ ఏమంటాడంటే యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకముఖాకములకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన ఆ యొక్క కన్య అయిన మరియ గర్భవతిగా ఉండేది. అప్పుడు వారి యొక్క భర్త ఇంకా మరియా యోసేపులు ఇంకా వాళ్ళు ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గారు ఆ యొక్క గర్భాన్ని ధరించారు. కానీ తన భర్త అయిన యోసేపు అవమానించలేక ఆయన విడనాడ ఉద్దేశించున్నాడు. ఎవరికైనా తెలిస్తే ఇది ఎంత బాధ, ఎంత ఘోరమని ఆయన భార్యను అవమానించకుండా, ఏమీ అనకుండా, తిట్టకుండా ఆయన విడనాడదాము, ఎవరికి చెప్పకుండా విడనాడదాము అనుకున్నాడు. ఆయన విడిచిపెట్టేయడం అనుకున్నాడు యోసేపు గారు. కానీ గాబ్రియేలు దూత ద్వారా దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. యోసేపుని యేసయ్య చూశాడు. మరియమ్మ గారిని పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నది కాబట్టి మరియమ్మ గారి కడుపున ఆయన పుట్టాలనుకున్నాడు. ఎందుకంటే మరియమ్మ గారు అక్కడ ఉన్న అందరిలోనూ మరియమ్మ గారు ఒక ప్రత్యేకించి ఒక పరిశుద్ధత కలిగి ఏమి కలయికలు లేకుండా కలుసుకోకుండా దేవుని యొక్క ఏర్పాట్లు ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరియమ్మ గారి కడుపున జన్మించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. తన భర్త కూడా యోసేపు అనుకుంటున్నాడు, అయ్యో నేను మరి ఎలాగొచ్చింది గర్భఫలం అనేది. ఆయన బాధపడుతూ చాలా మంది అవమానము కలుగుతుంది కానీ విడనాడదాం అనుకున్నాడు. కానీ నీతిమంతుడు యోసేపు. అక్కడ నీతిమంతుడై ఉన్న యోసేపు గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక. ఎవరిని? భార్య అని ఒక మాట అనలేదు. నీకు ఎలాగొచ్చింది గర్భం, నీకు ఎలా వచ్చిందని ఒక మాట అనకుండా నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచకూడదని, ఆమెను తిట్టకూడదని రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఎలాగా? రహస్యముగా తన భార్యను విడిచిపెట్టేద్దామని ఉద్దేశించాడు. ఎవరైనా? యోసేపు గారు. తన భర్త అయిన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిమంతుడు. యోసేపు ద్వారా యోసేపు ఏ పాపం చేయనివాడు, ఏ మాట దోషము కలిగి మాట్లాడేవాడు కాదు. ఆయన నీతిమంతుడు, యథార్థమంతుడు. దేవుడే మాట్లాడుతున్నాడు కదా. నీతిమంతుడైన యోసేపు రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. 20వ వచనంలో అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభుత్వత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకునేందుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూడండి, స్వప్నమందు ఒక దూత అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు అని స్వరమెత్తి మాట్లాడినప్పుడు, నీ భార్య అయిన మరియను నువ్వు అవమానపరచడానికి, నీవు విడిచిపెడతానికి వీలు లేదు. నువ్వు నీ భార్యని విడిచిపెట్టడానికి నువ్వు భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఉన్నది. నీ భార్యని నీవు విడిచిపెట్టని అవసరం లేదు, నీవు భయపడని అవసరం లేదు, నీవు అవమానం కూడా నువ్వు చెందని అవసరం లేదు, నీవు ఎవరిలో కూడా అవమానించబడటానికి కూడా కారణం లేదు. నీవు రహస్యంగా విడిచిపెడదామని చూడొద్దు. నీవు నీ భార్యను చేర్చుకునేటకు నీవు భయపడనక్కర్లేదు. భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. కన్య అయిన మరియ గారు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. చూసారా? ఆమె యొక్క కుమారుని కనును. ఆ మరియమ్మ గారు ఒక కుమారుని కనును, ఆమె ఒక కుమారుని కనును. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడటానికి, మనల్ని క్షమించడానికి ఆయన భూలోకానికి ఆ రీతిగా వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించింది కనుక ఆయనకు యేసు అని పేరు పెడదాం. అంటే ఆయన కుమారుడు అని ఆమె ఒక కుమారుని కనును ఆయనకు యేసు అని పేరు పెడదాం. యేసు అంటే చూడండి, యేసు అంటే యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థం. యేసు అంటే
రక్షకుడు అని అర్థం. యేసు మన పాపులను రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. మన పాపములను తుడిచివేయడానికి, మనలో ఉన్న పాప భారాన్ని తీసివేయడానికి, మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, మనలను పాపులను క్షమించడానికి, పాపులను రక్షించడానికి ఆయన రక్షకుడిగా కూడా వచ్చాడు. ఆయన రక్షించేవాడు, భద్రపరిచేవాడు, మనలను కాపాడేవాడు. యేసు రక్షించేవాడు, సంరక్షించి మనలను కాపాడేవాడు, మనలను భద్రపరిచి మనలను దీవించేవాడు, ఆయన ఆశీర్వదించి కాపాడేవాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. యేసు మనలను ఎంతో ప్రేమతో ఆయన దరి చేర్చుకున్నాడు. యేసే దగ్గరికి నీవు వస్తున్నావంటే యేసు ఏమి అనడు. యేసే దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను యేసయ్య ఏమి కొట్టాడు, యేసయ్య ఏమి తిట్టాడు, యేసయ్య ఏమి చంపాడు, యేసయ్య నిన్నేమి నరకడు, చంపడు. ఆయన ప్రేమతోటే ఆయన సన్నిధికి రమ్మన్నాడు. యేసు దగ్గరికి ఎంతమంది వచ్చినా ప్రేమతోటే ఆయన రమ్మంటాడు. యేసయ్య అంత ప్రేమమూర్తి. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన జాలిని చూపిస్తున్నాడు. యేసు అంటే నిన్ను రక్షించడానికి ఆయన రమ్మంటున్నాడు. నువ్వు ఎక్కడ నశించిపోతావని, నశించిపోచున్న వాని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే జగరక్షకుడు, ఆయనే పరిశుద్ధుడు, గొప్ప దేవుడు. ఆయన మన దేవుడు యేసు. యేసు అను నామమునకు, శబ్దమునకు రక్షకుడు అని అర్థము. ఆయన ఎంత ప్రేమని చూపిస్తున్నాడు చూడండి. యేసు ఈ లోకమునంతా ప్రేమిస్తున్నాడు. కానీ యేసయ్యని ద్వేషించేవారు లేరా? యేసయ్యని తిట్టేవారు లేరా? పరిశుద్ధ గ్రంథాన్ని తిట్టేవారు లేరా? యేసయ్యని దూషించేవారు లేరా? అయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, నిన్ను దరిచేర్చుకుంటున్నాడు. ఇంకా నీవు రావాలని ఆయన కోరుకుంటున్నాడు కదా, నీవు ఇంకా రావాలి దేవుడి దగ్గరికి అని యేసయ్య ఇంకా ప్రేమను చూపిస్తా లేదా? ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత ప్రేమమూర్తి అయినా, జాలి కలిగిన దేవుడు అయినా, నీవు ఎంత కఠినాత్ముడు అయినా, ఎంత పాపువైనా, ఎంత దుర్మార్గుడువైనా, ఎంత నరాంతకుడువైనా, ఎంత వ్యభిచారువైనా, పాపువైనా, ఎంత దుర్మార్గుడువైనా, ఎంత హింసించిన యేసయ్యని యేసయ్య దగ్గరికి రమ్మంటలేదా? ప్రేమతో రమ్మంటున్నాడు ఆయన. రా, నిన్ను త్రోసివేయడానికి రాలేదు ఆయన, నిన్ను గెంటి వేయడానికి రాలేదు ఈ లోకానికి, నిన్ను దరి చేర్చడానికి, ఆయన హృదయంలో, ఆయన ఒడిలో నిన్ను కూర్చోపెట్టుకోవడానికి. ఆయన దగ్గరకు నువ్వు వస్తే దేవుడు నీ ప్రతి ఒక్క అవసరం తీసివేసి నీలో ఉన్న దుఃఖాన్ని తీసివేస్తాడు, నీలో ఉన్న వేదన, బాధ, ఆవేదన అన్ని తీసివేస్తాడు. నీ దుఃఖ దినములు కూడా సమాప్తం చేస్తాడు. నీలో ఉన్న వేదన తీసివేస్తాడు. యేసయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించండి, మీ రక్తంలో కడిగివేసుకుని నీ బిడ్డగా, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా చేసుకోండి అయ్యా. మరి నీతో నేను ఎలా ఉండాలి, ఎలా సావాసం కలిగి ఉండాలి, ఏ విధంగా ఉండాలని ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు కంపల్సరీగా నిన్ను మారుస్తాడు. యేసయ్య పాదాల దగ్గర నువ్వు క్షమాపణ పొంది ప్రార్థించి యేసయ్య తప్పకుండా నీ మొర ఆలకిస్తాడు. నిన్ను ఆయన కుమారుడుగా, కుమార్తెగా చేర్చుకుంటాడు. ఆయన అదిగా అంటున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెడుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంత్యం జరిగేను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇదిగో కన్యక అయిన గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఏమని పేరు పెడతారు? ఇమ్మానుయేలు పేరు పెడుదురు. అంటే ఇప్పుడు మరి యేసు అని పేరు పెట్టారు, తర్వాత రక్షకుడు అన్నారు, తర్వాత ఇమ్మానుయేలు అన్నారు. యేసయ్యకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇప్పుడు మనకైతే ముద్దు పేరు ఉంటుంది, నిక్ నేమ్ ఉంటుంది, 2 పేర్లు ఉంటాయి మనకి. ముద్దు పేరు, అసలు పేర్లు ఉండవా? 2 పేర్లు ఉంటాయి మనకి. కానీ ప్రపంచాన్ని లోకరక్షకుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? క్రీస్తు అని పేరుంది, యేసు అని పేరుంది, రక్షకుడు అని పేరుంది, ఇమ్మానుయేలు అని పేరుంది, సమాధానకర్త అని పేరుంది, ఆలోచనకర్త అని పేరుంది, బలవంతుడైన దేవుడు అని పేరుంది, నిత్యుడగు తండ్రి అని పేరుంది, లోక రక్షకుడు అని పేరుంది, దయగల తండ్రి అని పేరుంది, రాజులకు రాజు అని పేరుంది, రాజేంద్ర రాజు అని పేరుంది, కరుణామయుడు అని పేరుంది. ఎంత ఎన్ని పేర్లు ఉన్నాయి! రాజాది రాజు ఎన్ని పేర్లతో ఆయన యేసయ్య, ఎన్ని పేర్లున్నాయి. ఆయనకున్న పేర్లు ఈ లోకంలో ఎవరికైనా ఉన్నాయా? ఎవరికైనా ఉంటే 1-2 ఉంటాయి, అంతకన్నా మించి ఉంటుందా? యేసయ్యకు ఉన్న పేర్లు ఎన్నో ఉన్నాయి. ఆయన లోకాన్ని పాలించడానికి, లోకాన్ని పరిపాలించడానికి, లోకాన్ని కాపాడటానికి, ఈ లోకమంతా కూడా ఆయన అరచేతులు ఉన్నది. చూడుము, నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకొని అన్నాడు ఆయన. మనల్ని ఎప్పుడు కూడా ఆయన అరచేతిలో ఆయన చూస్తున్నాడు. ఈ లోకమంతా కూడా ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది.
పరిశుద్ధాత్మ ద్వారా ఇదంతా కూడా సంచరిస్తున్నాడు ఆయన. మనకు కనపడకపోవచ్చు కానీ మనలను ఆయన చూస్తున్నాడు. మనం యేసయ్యని చూడకపోవచ్చు కానీ యేసయ్య మనలను చూస్తున్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. చూడు, హృదయం అనే ఆలయం అంటే మన హృదయంలోనే ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే మనం పొందుకుంటామో పరిశుద్ధాత్ముడే మన హృదయంలో కూడా వస్తాడు. మనమే మన ప్రక్కనే ఉంటాడు పరిశుద్ధాత్ముడు, మనతోడే సంచరిస్తాడు యేసయ్య. నీవు ఎక్కడికి వెళ్ళొచ్చినా, ఏ చోట వెళ్ళొచ్చినా, ఇమ్మానుయేలను దేవుడు మనకి వాసంతరమున తోడే ఉన్నాడు. ఆ తోడే ఉన్న దేవుడే నీకు నాకు తోడుగా ఉంటాడు. మళ్ళీ అందరినీ కూడా కాపాడుతాడు ఆయన. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడనర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. అప్పుడు యోసేపు నిద్ర మేలుకొని, అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు యోసేపు తన భార్యను చేర్చుకునేటకు అప్పుడు యోసేపు ధైర్యం వచ్చిందంట. ముందేమనుకున్నాడు ఆయన, నేను అసలు ఎలాగొచ్చింది గర్భఫలం అనుకున్నాడు తన భార్యకి, కానీ పరిశుద్ధాత్మ ద్వారా అది కలిగినదని అప్పుడు గ్రహించాడు. కానీ మనము తప్పు పడటానికి లేదు, దేవుడే కలగజేశాడు. దేవుడే ఆ రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా కన్య అయిన ఆ శ్రీ మరియమ్మ గారి ద్వారా గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. యోసేపు విడిచిపెట్టేద్దాం, అవమానపరచనకూడదు, తిట్టకూడదు, ఏం తిట్టకుండా రాసము విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు తన భార్య అయిన మరియమ్మ గారిని. అప్పుడు యేసయ్య దూత వచ్చి, యోసేపు నువ్వు భయపడకము, నీ భార్య అయిన కన్య అయిన నీ భార్య గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన ఆమె ధరించినది. నీవు నీ భార్యని విడనాడుటకు నీవు ఆలోచించవద్దు, నీ భార్యని నీవు నీ పక్కనే ఉంచు, నీవు హత్తుకొని ఉండన్నాడు ఆయన. చూడండి ఏమంటున్నాడు ఆయన, అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేలునకు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడైన అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె, అప్పుడు యోసేపుతో దేవుడు మాట్లాడినప్పుడు తన భార్యను చేర్చుకున్నాడు. అప్పుడు యోసేపుకి ధైర్యం వచ్చింది. యోసేపు చాలా తన భార్యను అవమానించక్కర్లేకుండా, అవమానం పడకుండా, ఎక్కడ సిగ్గు పేరు చెడ్డ పేరు రాకుండా ఉండాలని ఆయన తప్పించుకున్నాడు. కానీ నీతిమంతుడైన యోసేపుతో దేవుడు మాట్లాడాడు, నీ భార్యను చేర్చుకునేటకు నీవు భయపడనక్కర్లేదు, నీ భార్యని చేర్చుకో అన్నాడు. అప్పుడు ఇక్కడ యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. చూసారా, ఆమె యందు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా తీర్చబడ్డాడు. ఎవరు? యోసేపు. యోసేపు నిజమైన నీతిమంతుడైన ప్రభువే అంటున్నాడు, నీతిమంతుడై ఉన్నావు కాబట్టి నీవు నీ భార్యని విడనాడుటకు నువ్వు భయపడవద్దు, నీ భార్యను నువ్వు చేర్చుకో, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఇమ్మానుయేలను దేవుడు మనకు తోడై ఉన్నని అర్థం. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని. ఆ తోడే యేసు ప్రభువారే నీకు నాకు తోడుగా ఉంటాడు, వాళ్ళందరినీ కాపాడుతాడు ఆయన. ఆయన తోడు లేకపోతే మనం ఏమీ చేయలేము. దేవుడు తోడు, ఆయన తోడే మనకి సహాయం. చూడండి, మనకి తోడు కావాలి. మనము ఒంటరిగా ఉన్నామంటే దేవుడు ఏం చేశాడు, నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి నీకు సాటి అయిన సహకారిగా ఎవరినిస్తాడో భార్యను ఇస్తాడు, తోడు అనమాట. నీవు నీకు చూడండి, ఎక్కడైనా సరే జంతువుల్లో ఏంటి పక్షుల్లో ఏంటి ఒక తోడు, ఒక జంటనిచ్చాడు దేవుడు. ప్రతి విషయంలో కూడా అన్నిటికీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే, నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్తావు. నువ్వు చీకట్లో భయపడితే వెళ్తున్నావు అనుకో, రా కొంచెం చీకట్లో భయం వేస్తుందని ఎవరినైనా తోడు తీసుకెళ్తావు, అలా తోడు అనమాట. అలాగే పక్షులకు తోడు ఇచ్చాడు, మన మనుషులకు మనకి భార్య అనేది తోడు ఇచ్చాడు. మనకి ఇగో పెరుగులో ఏమంటాం మనం, పెరుగు తోడుకోవడానికి ఏమంటాం, పాలల్లో ఏమేస్తాం మనము, పాలల్లో ఒక తోడు సుక్క ఉంటే ఇవ్వండి అంటాం, పాలలో కూడా ఒక తోడు ఉండాలి, ఆ తోడు వేస్తే పెరుగు అవుతుంది. అలాగే మనకి ఒక తోడు ఇచ్చాడు. అలాగే